బలపరీక్షకు భారతీయ వెపన్ మార్కెట్ నిలబడిందా? నిలబడింది. ఇప్పుడు వెంపర్లాడుతున్నాయి. ప్రపంచ దేశాలు మన వెంటబడుతున్నాయి. మీ బ్రహ్మోస్, అలాగే మీ అగ్ని, మీ నాగాస్త్ర ఇవన్నీ కూడా మాకు ఇవ్వండి అని వెంబడపడుతున్నాయి. మన మార్కెట్ షేర్ అమాంతం అలా సర్జీ దూసుకొచ్చింది. మరోపక్క చైనా డిఫెన్స్ మార్కెట్ స్టాక్స్ అలా కుప్పకూలినాయి. ఎందుకు? ఎక్కడ తేడా? చైనా నుంచి తీసుకొచ్చిన, పాకిస్తాన్ తెచ్చుకున్న వెపన్స్ మన బలపరీక్ష ముందు బదాబదలైపోయి తునాతునకలైపోయి నేల రాలటంతో వాళ్ళ డిఫెన్స్ మార్కెట్ స్టాక్స్ ఇది ఎవరు ఊహించలా. చైనా డిఫెన్స్ మార్కెట్ స్టాక్స్ ఇంత చేటు పడిపోతాయని. చైనా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వెళ్ళి గ్వాదర్ పోర్ట్లో పెట్టుకుంది. పోనీ ఆ గ్వాదర్ పోర్ట్ అయినా వాళ్ళకు ఉంటుందా అంటే చెప్పలేం. అది బెలూచిస్తాన్ అండర్లో ఉంది కాబట్టి, బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా తను ప్రకటించింది కాబట్టి, చైనా ఏమన్నా వ్యాపారం చేయాలన్నా, వ్యవహారం చేయాలన్నా, వాణిజ్యం చేయాలన్నా ఇవాళ బెలూచిస్తాన్తోనే చేయాలి. పాకిస్తాన్కి చెప్పా అండ్ చైనాకి కూడా ఇప్పటిదాకా ఖర్చు పెట్టడానికి తీసిన $50 బిలియన్ గోడకు కొట్టిన సున్నమే. ఒకసారి మన వెపన్స్ గురించి తెలుసుకుందాం. మన బ్రహ్మోస్, మన నాగాస్త్ర, మన అగ్ని అండ్ ఆల్ అదర్, మన S-400 ఇప్పటిదాకా చూస్తే ఎప్పుడూ గోడౌన్స్లో ఉండి ఎప్పుడన్నా ఎయిర్ షోస్లోనూ లేకపోతే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో మాత్రమే కనిపించే మన వెపన్స్ కానీ లేకపోతే మన విన్యాసాలు కానీ, మనకున్న నౌకాదళ విన్యాసాలు మనం చూస్తుంటాం. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో ఈస్టర్న్ నేవల్ కమాండ్లో చూస్తాం, వెస్టర్న్ నేవల్ కమాండ్లో చూస్తాం. అలాంటివి ఇప్పుడు నేరుగా వచ్చాయి. పాకిస్తాన్ మీద మన తరఫున వెళ్ళి యుద్ధం చేసి మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి వచ్చి ఎస్ బాస్ అని సెల్యూట్ కొట్టాయి. వాటి గురించి వాళ్ళ వెపన్ మార్కెట్, ప్రపంచ వెపన్ మార్కెట్ మాట్లాడుకుంటుంది. అండ్ వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు రష్యా ఇచ్చిన సాంకేతిక సహకారంతో మనం S-400 తోటి దూసుకెళ్ళాం. బ్రహ్మోస్ స్వదేశీ పరిజ్ఞానం. అండ్ ఇవాళ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాల కోసం వేరే దేశాలు ముందుకు వస్తున్నాయి. ఒక్కసారి చూద్దాం. మన బ్రహ్మోస్ ఒక ఇంటర్నేషనల్ హెడ్లైన్ ఇప్పుడు. అలాగే మన ఆకాష్ ఒక పవర్ఫుల్ కవర్ ప్యాకేజ్. మన స్ట్రైకర్సు, మన నాగాస్త్ర. దీంతోపాటు ఇవన్నీ కూడా ఎందుకు ముందు వచ్చాయి? ఆపరేషన్ సింధూర్ కారణంగా. అలాగే స్కై స్ట్రైకర్స్, ఇది ఎవరి టెక్నాలజీతోటి, ఎవరి సాంకేతిక సహకారంతో ముందుకు తీసుకొచ్చామంటే భారత్ ఇజ్రాయెల్ జాయింట్ వెంచర్ ఇది. ఇలాంటిది కూడా ఆపరేషన్ సింధూర్లో తన పనితనం చూపించి భారత ఆయుధ మార్కెట్ విలువను అలా అమాంతం పెంచింది. అండ్ సైమల్టేనియస్గా పక్కన చైనా డిఫెన్స్ మార్కెట్ విలువ ఇలా అమాంతం పడిపోయింది. సో మన దేశాలు, చాలా దేశాలు ఇప్పుడు భారత్కి సంబంధించిన ఆయుధాలని మేం కొంటామంటూ ముందుకు వస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఒక రష్యా, US, ఫ్రెంచ్ వంటి దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలంటే అదంత మామూలు విషయం కాదు. దేశాలకి దేశాలు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకోవడం కాదు. దేశాలు అమ్ముకుంటే కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కోలేం. అది అడ్వాంటేజ్గా తీసుకునే ఇన్నాళ్ళు చైనా తన పాచికలు ఇలా ఇసిరేసి మరీ అవతల దేశాలని పడగొట్టి వాళ్ళకి 2 నంబర్ గూడ్స్ అమ్మి వాళ్ళని ప్రపంచ మార్కెట్లో ఎదవల్ని చేసింది. ఎలా నిరూపితమైంది? పాకిస్తాన్ అక్కడ కొనుక్కొని వాళ్ళు వాడగా మిగిలిన అడుగు పొడుగు సామాన్లు, దీపావళి సామాన్లు మిగిలితే మరుసటి రోజు కాల్చుకున్నట్టు అలాంటి సామాన్లు తెచ్చుకొని అవే మా దగ్గర ఆయుధాలని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి అరిచి కేకలు పెట్టి మన మీద ప్రయోగించి అభాసపాలైన సంగతి మనం చూసాం. అండ్ ఇంకోటి, ఆయుధాల మార్కెట్లో కాంపిటెంట్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఎందుకంటే సిండికేట్ అయి ఉంటాయి చాలా దేశాలు సిండికేట్ అయి ఉంటాయి. ఎప్పుడు గమనిస్తే అగ్రరాజ్యాల సరసన నిలబడగలిగే దేశాలు కూడా ఎప్పుడు సిండికేట్ అయ్యి ఆయుధాల మార్కెట్లో వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటుంటారు, ఎస్కలేట్ చేస్తుంటారు. లైక్ ఫార్మా మార్కెట్లో 40 పైసలు విలువ చేసే ఒక ట్యాబ్లెట్ని ₹1,00,000 కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అదే ఆయుధాల మార్కెట్లో మనం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే కేవలం ₹1,00,000 విలువ చేసే ఒక వెపన్ దగ్గర 25 లక్షల నుంచి 50 లక్షల వరకు అమ్మిన దేశాలు ఉన్నాయి. సరే, ఈ సందర్భంగా మనం ఇక్కడ సర్ మనోహర్ పారికర్ని గుర్తు చేసుకోవాలి. వై సర్ మనోహర్ పారికర్? వై సర్ APJ అబ్దుల్ కలాం? ఇవాళ అబ్దుల్ కలాంకి సలాం చేయాలి. ఆయన మేధస్సు నుంచి పుట్టుకొచ్చిన ఎన్నో బ్రహ్మాస్త్రాలు ఈరోజు మనం ఉపయోగించాం. మహానుభావుడు, స్వర్గం నుంచి ఇది మొత్తం చూసుంటారు ఆయన. నా దేశం గెలిచింది, నా దేశం నిలిచి గెలిచింది, నేను తయారు చేసిన ఆయుధం ఇవాళ పాకిస్తాన్ మీద అది ప్రయోగించబడి విజయ గర్వంతో వెనక్కి తిరిగి వచ్చింది. ఇది నిజంగా నా కల కదా. ఆయన అనేవాళ్ళు కలలు కనండి అని. ఆయన కన్నారు, కానీ ఆ కళని చూడటానికి ఫిజికల్గా ఈరోజు మన మధ్య లేరు. బట్ తన దివ్య శరీరంతో ఎక్కడో స్వర్గం నుంచి అయితే ఆయన ఇదంతా చూస్తుంటారు. అండ్ మనోహర్ పారికర్ భారతదేశ డిఫెన్స్ వ్యవస్థని ఆధునికీకరించి దాంట్లో అవినీతిని ఎంబడిపడి తరిమి కొట్టి దగ్గర 40,000 కోట్ల రూపాయల
ఇది నష్టాన్ని నివారించగలిగారు. ఆయన గురించి మాట్లాడుకోవాలి. మన శాస్త్రవేత్తల్ని పేరున కూడా మనం తలుచుకోవాలి. వాళ్ళందరికీ సెల్యూట్ కొట్టాలి. మన ఆయుధాల మార్కెట్ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనకాల నిలబడిన అన్సంగ్ హీరోస్ ప్రతి ఒక్కళ్ళకి, దాన్ని ధరించి యుద్ధరంగంలో దిగిన ప్రతి సైనికుడికి మనం సలాం కొట్టాలి. అలాగే ఇన్ కంటిన్యూషన్ టు దట్, ఒక్కసారి మనం పాకిస్తాన్ నేషనల్ న్యూక్లియర్ కమాండ్ ఎలా కుప్పకూలింది, దాని వెనకాల జరిగిందేంటో తెలుసుకోవాలి. ఎందుకంటే దగ్గరలోనే ఆ నేషనల్ నార్త్ పాకిస్తాన్లో ఉంది. ఆ నార్త్ పాకిస్తాన్లో ఉన్న NRSD నేషనల్ రేడియాలజీ సెంటర్, అది డిఫెన్స్ పరిధిలో ఉండే, డిఫెన్స్ ఆధీనంలో ఉండే సెంటర్. ఆ రేడియాలజీ సేఫ్టీ సెంటర్ మీద బ్రహ్మోస్ దాడి చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణిని కావాలనే కొద్దిగా పక్కనికి గురిపెట్టారు. అది ధ్వంసం చేసి ఉంటే ఈరోజు పాకిస్తాన్లో 500 చదరపు కిలోమీటర్ల భూభాగం దాని పరిధిలోకి వచ్చే మొత్తం కూడా పొల్యూట్ అయిపోయేది. భూగర్భ జలాలు పొల్యూట్ అయి ఉండేవి. ఈరోజు అక్కడ భూగర్భ జలాలు 100 కిలోమీటర్స్ పరిధి వరకు తాగడానికి లేవు. 100 మంది కంటి చూపు కోల్పోయి ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అక్కడ చుట్టుపక్కల ఆ వ్యవస్థలో పనిచేసేవాళ్ళు. సివిలియన్ సొసైటీకి ఇబ్బంది కలగకూడదని భారతదేశం న్యూక్లియర్ రేడియాలజీ సెంటర్ని దెబ్బ కొట్టింది, కుప్ప కూలిపోయింది. వాళ్ళంతటా వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎస్, రేడియో ధార్మికత వల్ల దాని ప్రభావం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేరకు వ్యాపించి ఉందని నష్టాన్ని తగ్గించి మరీ చూపించే ప్రయత్నం. ఇది ఎవరి విజయం? ఇది బ్రహ్మోస్ విజయం. ఇది భారతీయుల విజయం. ఇది చాలా స్పష్టంగా మనకి మేనిఫెస్ట్ అవుతూ వస్తున్న విషయం. బ్రహ్మోస్ ఎక్కడ పడింది? వాటి పక్కనే, ఈ కర్ణి కొండల పక్కనే దాదాపు వాళ్ళు చెప్తున్నారు కదా, ఆయన అబ్బాసీ రైల్వే మంత్రి, మాకు 120 స్ట్రాటజిక్ లొకేషన్స్లో అణ్వాయుధాలు ఉన్నాయని. ఆ కర్ణి కొండల పక్కనే ఉన్నాయి. కానీ వెళ్ళి యువతల పక్కగా బ్రహ్మోస్ తనేంటో ముందర జస్ట్ ఒక ట్రయల్ రన్ చేసి వెనక్కి వచ్చింది బ్రహ్మోస్. వాళ్ళ అణు నిల్వల మీదే పడుంటే ఆ అణు విస్ఫోటనం మనం ఊహించడానికి కూడా వీల్లేంటిది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్క్ యాంటోనీ రూబెన్స్, అలాగే JD Vance వెంబడే రంగంలోకి దిగారు. బాబు, ఈ వెపన్స్ కనుక మీరు ప్రయోగిస్తే ప్రపంచంలో ఇంకా పాకిస్తాన్ అనేది ఉండదు అని. ఉండకూడదు అనేది చాలామంది అభిమతం, ఆకాంక్ష అయి ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ పౌర సమాజానికి, పాకిస్తాన్ ఆర్మీ పాలకులు చేసే దురాఘాతాల కారణంగా పాకిస్తాన్ పౌర సమాజానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో లాస్ని మినిమైజ్ చేసింది భారత ప్రభుత్వం, భారత రక్షణ శాఖ. ఇది బ్రహ్మోస్ చేసిన యుద్ధం, ఇది బ్రహ్మోస్ ఆపిన యుద్ధం. సో యుద్ధం చేయటం ఏంటి, యుద్ధం ఆపడం ఏంటంటే, ఇంటర్నేషనల్ మీడియా ఈరోజు బ్రహ్మోస్ గురించి మాట్లాడుకుంటుంది. ఇది ఇప్పటివరకు చైనా మేడ్ PL-15 గురించి మాట్లాడుకున్నారు. ఇది శాటిలైట్ కమ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేటెడ్ సైలెన్స్ వెపన్ అని. ఇవాళ దాన్ని సర్పాస్ చేసి బ్రహ్మోస్ ముందరకు వచ్చింది. అలాగే రాఫెల్స్, దీని నుంచి మన రాఫెల్స్ ఎంత మాత్రం తప్పించుకోలేవని ఇంతకుముందు ఊదరగొట్టేవారు. దీంతో అంటే PL-15 తోటి. PL-15 చైనా కనుక ప్రయోగిస్తే రాఫెల్స్ దాని ముందు బదాబదలు అవుతుందని. ఏమైంది? పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది రాఫెల్ కూలిపోయిందని, కానీ దాని తాలూకు ఎవిడెన్స్ చూపించలేకపోయింది. బట్ రాఫెల్స్ ఎలా విజయం సాధించింది మన ఎవిడెన్స్, మన ఇమేజెస్తో సహా చూపించాం. అండ్ అలాగే చైనా PL-15కి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తున్న వేళ మన వాళ్ళు తెలివిగా May 10వ తేదీన మన బ్రహ్మోస్ని కన్నీ కొండలకు దగ్గరగా ప్రయోగించి దాంతో గేమ్ చేంజర్గా బ్రహ్మోస్ నిలిచింది. మన యాంటీ డ్రోన్ 4D సిస్టమ్ కూడా సూపర్ డూపర్ హిట్, మామూలుగా కాదు. ఇది ఆత్మనిర్భర్ భారత్ కింద భారత్ తయారు చేసిన స్వదేశీ పరిజ్ఞానపు ఆణిముత్యాల్లో ఇదొకటి. పాకిస్తాన్ వాడిన టర్కిష్ డ్రోన్లను గట్టిగా దెబ్బతీసి నా ఆయుధాల్లో మన యాంటీ డ్రోన్ 4D సిస్టమ్ కూడా ఉంది. అంత వేగంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది DRDO డెవలప్ చేసింది. సో సాల్యుటేషన్స్ టు DRDO. దీని కెపాసిటీ మొత్తం ఆపరేషన్ సింధూర్లో వెలుగులోకి రావటం. ఇక నాగాస్త్ర 1, దీని సంగతి గురించి ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఇది ఆత్మాహుతి డ్రోన్ సంతతికి చెందింది. మీకు గుర్తుందా? సరిగ్గా కిమ్ దగ్గర ఇలాంటి మెకానిజం ఉంది. సూసైడ్ బాంబర్స్ని ఆయన ఆల్రెడీ టెస్ట్ చేసి చూశారు. అవసరం పడితే మోదీకి ఫోన్ చేశారు, నేను పంపిస్తాను సూసైడ్ డ్రోన్స్ని అని. టార్గెట్ దొరికే వరకు ఆ ప్రాంతంలో నిలిచి తర్వాత దూసుకుపోయే ఈ సూసైడ్ కైండ్ ఆఫ్ డ్రోన్స్ ఇద్దరి దగ్గరే ఉన్నాయి. ఒకటి కిమ్ దగ్గర, నార్త్ కొరియా, 2 మన దగ్గర.
మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఖర్చు అంతటి ఖర్చు భరించి దాన్ని కొనుక్కునే స్తోమత చాలా దేశాలకు లేదు. ఇది ఏకకాలంలో టార్గెట్ చేసింగ్ ద్వారా టార్గెట్ని చేసి దాన్ని ధ్వంసం కూడా చేసి రెండూ చేసి వెనక్కి వస్తుంది. ఇది నాగాస్త్రం. ఇలా దీని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇక్కడ నాగాస్త్రం గురించి చెప్పాలంటే నాగాస్త్రాన్ని డిజైన్ చేసిన శాస్త్రవేత్తల మనసులో ఇది మీకు తోడేళ్ల థియరీ ఉంది. ఒక్కొక్క మృగం ఒక్కొక్క రకంగా వేటాడుతుంది. తోడేళ్ళు ఎలా వేటాడుతాయంటే ఉల్ఫ్ వార్ స్ట్రాటజీ అంటారు. వార్ టాక్టిక్స్లో నిపుణులు దీని గురించి తరచూ చెప్తుంటారు. ఒక టార్గెట్ని తోడేలు ఎంచుకున్నప్పుడు ఒక తోడేలు వెంబడిస్తుంది. దాని పక్కనే మరో తోడేలు వెళ్తూ దాని ముఖంలోకి ఇలా చూస్తూ దాన్ని భయపెడుతుంది. ఇది వెంబడిస్తుంటుంది, అది భయపడుతూ ఉంటుంది. బాగా బలహీన పడిపోయిన తర్వాత ఆ టార్గెట్, అది జంతువు కానీ మనిషి కానీ బలహీన పడిపోయిన తర్వాత తోడేలు అప్పుడు అటాక్ చేస్తుంది. కరెక్ట్గా నాగాస్త్ర అటువంటి వెపన్. అయితే అక్కడ 2 తోడేలు ఉండాలి, ఇక్కడ ఒక్క నాగాస్త్ర. టార్గెట్ ఒకవేళ రాడార్కి దొరకకుండా ఎక్కడైనా హైడ్ అయినా సరే అది మళ్ళీ వెలికి వచ్చే వరకు సెక్యూరిటీ ఆఫీసర్ లాగా బయట నుంచుంటుంది. ఎప్పుడు వస్తుందా బయటికి అని. బయటికి రాగానే టక్కన కొట్టేస్తుంది. నాగాస్త్ర గొప్పతనం అది. అలాంటి నాగాస్త్ర మనం ప్రయోగించి చూపించాం ప్రపంచ దేశాలకి. ఇవాళ ప్రపంచ దేశాలు నాగాస్త్ర కావాలని కోరుకుంటున్నాయి. అందుకే బ్రహ్మోస్ ఆపరేషన్ సింధూర్లో కాల్పుల విరమణను ఆపిన గొప్ప పేరు. బ్రహ్మోస్ని ప్రయోగించాం, బ్రహ్మోస్ని ఆపాం. బ్రహ్మోస్తో యుద్ధం ఆరంభించాం, బ్రహ్మోస్తో యుద్ధం ఆగిపోయేలా చేశాం. యుద్ధం అనేది వాళ్ళ టెక్నాలజీ, మనది ప్రతీకార దాడి మాత్రమే. ఇంతవరకు మన యుద్ధం మొదలెట్లా. మొత్తం ఆర్మేనియా 6,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ మనకి బ్రహ్మోస్ గురించి ఇచ్చింది, ఆర్మేనియన్ కంట్రీ. అండ్ ఇండోనేషియా లాంటి దేశాలు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి. ఇంకా ఆకాష్, ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్. 23,000 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ని ఆకాష్ తెచ్చుకుంది. ఇది గతంతో పోలిస్తే 12% కన్నా ఎక్కువ. దీనికన్నా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఒక్కసారి చూస్తే పాకిస్తాన్కి కళ్ళు బయలు కమ్మాల్సిందే. పాకిస్తాన్ వాడిన టర్కిష్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో మన ఆకాష్ బ్రహ్మాండమైన పనితీరు ప్రదర్శించింది. 1940లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా, IGMD ద్వారా కూడా ఇది ఆకాష్ని ఇప్పటివరకు డెవలప్ అవుతూ వచ్చింది. అంటే ఇట్ టుక్ 45 years ఫర్ us టు రీచ్ ది స్టేజ్. ఇది శత్రు విమానాలు, డ్రోన్లు, చాపర్లు వీటిని ఇలాగే ఏం కాకుండా ఢీకొట్టేసి వెనక్కి వస్తూ ఉంటుంది. దీన్ని మన DRDO, BEL, BDL, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, DRDO ఇవన్నీ కలిసి తయారు చేసాయి. ఇదండి మన మార్కెట్. మన ఆకాష్, మన బ్రహ్మోస్, మన నాగాస్త్ర, మన అగ్ని అండ్ మన S-400 అండ్ అఫ్ కోర్స్ విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ రష్యా. ఇవాళ ఇన్ని దేశాలు దాదాపు 32, 8, 40 ఇంకొక 9, 49,000 కోట్ల రూపాయల ఆయుధాల మార్కెట్ని మనం క్రియేట్ చేసుకోగలిగాం. అంటే మనల్ని మనం నిరూపించుకున్న తర్వాత మిగిలిన దేశాలు మన టెక్నికల్ ప్రావెస్నెస్ని చూసిన తర్వాత మన వెపన్ సామర్థ్యాన్ని చూసిన తర్వాత, బ్రహ్మోస్ లాంటి ఈ బ్రహ్మాండమైన వెపన్స్ని చూసిన తర్వాత ఎన్ని దేశాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయో చూసారా. మన వెపన్ మార్కెట్ ఇండెక్స్ అలా సర్రన పైకి పాకుతుంటే చైనా డిఫెన్స్ మార్కెట్ ఇండెక్స్ అధపాతాళానికి పడిపోయింది. కంపేర్, దో నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎ దో నెంబర్, నెంబర్ 2 ఈజ్ ఆల్వేస్ నెంబర్ 2, ఇట్ విల్ నాట్ బికమ్ నెంబర్ 1. వీఆర్ నెంబర్ 1 అని నిరూపించిన బ్రహ్మోస్కి, అలాగే బ్రహ్మోస్ సృష్టికర్తలకి అండ్ ఇంతటి అద్భుతమైన పరిజ్ఞానాన్ని మనకు అందించిన శాస్త్రవేత్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రతి భారతీయుడు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అండ్ సర్ APJ అబ్దుల్ కలాం, సర్ మనోహర్ పర్రికర్, వీళ్ళని మరోసారి తలుచుకొని వాళ్ళకి సాల్యూట్స్.